హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌరీ ముత్యాల. ఈరోజు నార్త్ ఇండియన్స్ శ్రావణ మాసంలో చేసుకునే శివ భజన మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా శ్రావణ మాసంలో శివ చర్చ అంటారు. వాళ్ళు ఇలా ప్రతి వారి ఇంట్లోని చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈరోజు బీహారీ వాళ్ళ ఇంట్లో శివ చర్చ జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఇలా వీళ్ళు శివుని కథ చెప్పుకుంటారు. మధ్య మధ్యలో భజన పాటలు పాడుకుంటూ ఈ భజనని వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు ఫ్రెండ్స్. ఈమె బిహారీ లాంగ్వేజ్లో ఒక కథ చెప్తుంది. ఈరోజు బిహారీ వాళ్ళ ఇంట్లో, అలాగే యూపీ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు అందరూ కూడా ఈ శివ భజన చేసుకుంటారు ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇలా మధ్య మధ్యలో వాళ్ళు డ్యాన్స్లు కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఇలా శివునికి నృత్యం అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. నటరాజు అంటారు కదా శివుడు. ఇలా నాట్యం చేస్తూ శివుని పాటలు పాడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు భజన లాస్ట్ వరకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా ఎన్నో పాటలు పాడుకుంటారు. ఒక శివుని పాటలే కాదు, అన్ని దేవుళ్ళ పాటలు కూడా వీళ్ళు పాడతారు మధ్య మధ్యలో. కొన్ని ఫ్రెండ్స్ ఎంత వయసు వచ్చినా కూడా వీళ్ళు పుణ్యస్త్రీ వాళ్ళు అయితే మాత్రం పారాని, గోల్డ్ రంగు, సింధూరం తప్పకుండా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళ ఆచారంలో. భజన అయితే ఇప్పుడు సమాప్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు శివునికి దయ అడుగుతారు ఫ్రెండ్స్. ఇలా కొంగు చాపి ఇలా అంటే శివుని దయ మనకి కావాలని వాళ్ళు అడుగుతారు ఫ్రెండ్స్. మనసులో ఉన్న ఏ కోరికనైనా వాళ్ళు కోరుకుంటారు. కోరుకొని అలా కొంగుని ముడి వేసుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ముడి విప్పుతారు ఫ్రెండ్స్. ఇలా శివునికి వాళ్ళు ప్రార్థిస్తారు. చీర చెంగుని ఇలా శివుని దగ్గర చాపుతూ ఇలా అడుగుతారు. మన మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరికని శివుని ముందు పెడతారు ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ భజన పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హారతి ఇస్తారు. హారతి ఇచ్చి ప్రసాదం పంచుతారు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఈరోజు ఇక్కడ భోజనాలు కూడా పెడతాననేసి చెప్పారు. ఎంతమంది అయితే భజనకు వచ్చిన వాళ్ళు లేడీస్ అందరికీ వీళ్ళు ఈరోజు భోజనాలు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.